ప్రైజ్ ద లార్డ్. అందరూ బయటికెళ్ళిన వాళ్ళు స్కూల్స్‌కి, కాలేజెస్‌కి, ఆఫీసులకి, మీ పనులకి బయటికెళ్ళిన వాళ్ళు క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి? మనం ఇంత క్షేమంగా వచ్చామంటే మన గొప్పతనం కాదు అని మనందరికీ తెలుసు గదా! మనం తీసుకున్న జాగ్రత్తలు కాదు అని మనందరికీ తెలుసు. మరి ఇంత క్షేమంగా మనం వచ్చామంటే అది కేవలం దేవుని కృప, తండ్రి కాపుదల. మనకు తోడుగా ఉండబట్టే కదా తండ్రి. మరి మనకైతే ఎటువంటి అర్హత లేదు. అయినా సరే జాలిగల తండ్రి, కరుణగల తండ్రి మన మీద కూడా జాలిపడి, మనమేదో పైనుంచి దిగొచ్చాము, మనమేదో భక్తి పరులు, మనమేదో నీతిమంతులు అని కాదు. మనం చెప్పగలమా అసలు? మన నోటితో మన గుండెల మీద చేసుకొని నేను నీతి గలదానను, నేను నీతిమంతుణ్ణి అని అసలు చెప్పగలమా? అంత ధైర్యం మనకుందా? లేదు కదండి. ఏదో ఒక విషయంలో ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏదో ఒక విషయంలో లోకంలో పడిపోతానే ఉన్నాం. అయినా సరే తండ్రి మన మీద జాలిపడి, మన బలహీనతలు ఎరిగిన తండ్రి మనకి తండ్రి కాపుదల, భద్రత ఇస్తానే ఉన్నాడు. అందును బట్టి తండ్రికి ఒక్క కృతజ్ఞత, అది కూడా హార్ట్ఫుల్గా చెప్దాం. అలాగే మనకున్న సమస్యలు, అసలు సమస్యలే రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అంటే వాక్య ప్రకారంగా జీవించడం అలవాటు చేసుకోండి. వాక్యంలో ఏదైతే తండ్రి చెప్తున్నాడో ఆ ప్రకారంగా నడుచుకుంటే చాలండి. అంతకన్నా మనం గంటలు ఆలోచించాల్సిన అవసరమే లేదు. బైబిల్కి విరుద్ధంగా మీరు ఏది చేసినా అది తప్పే. అది లోకపరంగానే. మనం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు ప్రతిదీ కూడా తండ్రి బైబిల్లో రాపిచ్చి పెట్టాడు. ముందు జాగ్రత్తతోనే తండ్రి. కాకపోతే మనం చిన్నప్పటి నుంచి బైబిల్ చదువుతాము, చిన్నప్పటి నుంచి చర్చికి వెళ్తాము, ప్రార్థనకి వెళ్తున్నాము, ప్రార్థన చేస్తున్నాము, కానీ అసలు వాక్యాన్ని ఫాలో అవ్వట్లేదు. అందుకే మనకి సమస్యలు, మన ఇంట్లో సమస్యలు. మనకి వాక్యం ఫాలో అవ్వకుండా జీవిస్తే సమస్యలు వస్తాయని తండ్రికి తెలుసు. అందుకే అసలు సమస్యలే మనకి రాకుండా ఉండాలంటే, అమ్మా ఇదిగో చిన్నప్పటి నుంచే నువ్వు ఇలా జీవించు అని చిన్నప్పుడుగా ఉన్నప్పుడు ఏ వాక్యం చదవాలి, ఎలా జీవించాలో వాక్యంలో రాపిచ్చి పెట్టాడు. యవన కాలంలో మనం ఎలా నడుచుకోవాలో వాక్యంలో రాపిచ్చి పెట్టాడు. ముసలివాళ్లుగా ఉన్నప్పుడు మనం ఎలా జీవించాలో అది రాపిచ్చి పెట్టాడు. తల్లిదండ్రులు ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, బిడ్డలు ఎలా ఉండాలి, ప్రతిదీ కూడా తండ్రి ముందుగానే, కొన్ని వేల సంవత్సరాల ముందుగానే రాపిచ్చి పెట్టాడు. మరి అంత గొప్పవి కాబట్టే, అంత విలువైంది కాబట్టే తండ్రి రాపిచ్చి పెట్టిన ఆ వాక్యం, ఆ బైబిల్ అనేది మన చేతిలోకి వచ్చింది. తండ్రి అంటే మనమేదో గొప్పవాళ్ళం అని కాదు కదా, మన మీద కూడా తండ్రి జాలి పడ్డాడు. కాబట్టి అసలు సమస్యలే రాకుండా ఉండాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? తండ్రికి దగ్గర అవ్వాలి. వాక్య ప్రకారం నడుచుకునే మనసు నాకు ఇవ్వయ్యా, నాకు అలవాటు చేయయ్యా అని దీని గురించే ఆలోచించండి. ఈ విషయం గురించే మీరు చింతపడండి. ఈ విషయం గురించి మీరు ఆలోచించాలా. ఏ పని చేస్తున్నా కూడా ఇంట్లో సమస్యల గురించి కాదు, వాక్య ప్రకారం నేను నడుచుకోలేకపోతున్నానే, తండ్రికి దూరం అయిపోతున్నానే, దగ్గర అవ్వలేకపోతున్నానే. ఈ మాటలు ప్రతిరోజు ఎందుకు చెప్తున్నానంటే ఇది నా మాటలు కాదండి. కనీసం ఏ ఒక్క రోజైనా మీ హృదయాలు మారకపోతాయా? ఒక్కరోజన్నా మీరు ఈ విషయం గురించి చాలా డీప్గా ఆలోచించలేకపోతారా అని తండ్రి ఆశ. ప్రతిరోజు వాళ్ళని హెచ్చరిద్దాము. ఒక్కరోజన్నా వాళ్ళు ఆలోచించకుండా ఉంటారా? వాళ్ళు గనక ఎప్పుడైతే ఆలోచించడం ఒక్క స్టెప్ ముందుకే వేస్తారో అప్పుడు నేను వాళ్ళకు తోడుగా నడుస్తాను, వాళ్ళని నాకు దగ్గర చేసుకుంటాను, అసలు సమస్యలే రాకుండా నా బిడ్డలను నేను కాపాడుకుంటాను అని తండ్రి ఎంతో ఆశతో, మన మీద ప్రేమతో ప్రతిరోజు హెచ్చరిస్తున్నాడు. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరు కళ్ళు మూసుకోండి. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాతి దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, గడిచిన ఈ దినమంతా ప్రభా మిమ్మల్ని ప్రభా మరి మేమింత క్షేమంగా మా గృహాలకు చేరుకున్నామంటే అది మా గొప్పతనం కాదు తండ్రి, కేవలం మీ కృప, మీ దయ, మీ జాలి మా మీద ఉండబట్టే నా తండ్రి. పగలు మేఘస్తంభమై మా పండుగ తీసుకెళ్లారు, రాత్రి అగ్నిస్తంభమై మా గృహాలకు చేర్చిన దేవా ఏ పాటి వారం నా తండ్రి. మేవెంత, మా భక్తి ఎంత నా ప్రభా. ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు కదా తండ్రి.
అయినా సరే మా మీద జాలిపడి ఇంత చక్కటి భద్రత ఇచ్చిన దేవా మీకే స్తుతి స్తుతి స్తోత్రం నా తండ్రి. మరి గడిచిన ఈ దినంలో నా ప్రభా మా మా నోటి ద్వారా ప్రభా మా ప్రవర్తన మా చూపుల ద్వారా మీకు వ్యతిరేకంగా నడుచుకొని ఉంటే, మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించుంటే మమ్మల్ని క్షమించమని అడిగే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదు ప్రభా. ప్రతిరోజు మమ్మల్ని హెచ్చరిస్తానే ఉన్నారు, ప్రతిరోజు మమ్మల్ని సరిచేస్తానే ఉన్నారు. అమ్మా ఇదిగో సరి చేసుకోండి అమ్మా, మీ జీవితాన్ని మార్చుకోండి తల్లి. మారు మనసు అంటే ఇదే తల్లి. అసలు మీరు జీవించే మీ జీవితమే సరైన క్రమంలో మీరు జీవించాలని ఎంతో ఆశతో ప్రభా మరలా మేమెక్కడ మీకు దూరం అయిపోతామేమోనని మా మీద ప్రభు ప్రేమ చూపించి మమ్మల్ని ప్రతిరోజు సరిచేస్తున్న దేవా మీకే స్తోత్రం నా తండ్రి. అయినా సరే మేము గ్రహించలేని వెర్రివాళ్ళలాగున్నాం నా తండ్రి. మా తెలివి జ్ఞానాన్ని మాకు ఇవ్వండి. మీకు దగ్గర అవ్వాలి అనే జ్ఞానం మాకు రావాలి ప్రభా. మేము ఎలా నడుచుకుంటే నా తండ్రికి దగ్గర అవుతాను, నేను ఎలా జీవిస్తే నా తండ్రి సంతోషిస్తాడు, లోకంలో నేను పడిపోకూడదు. నా తండ్రికి దగ్గర అవ్వాలంటే ఏ విషయాల్లో నేను జాగ్రత్తగా ఉండాలి, ఏ విషయాల్లో నేను కఠినంగా నడుచుకోవాలి, అది నాకు సంతోషాన్ని ఇచ్చేదైనా పర్వాలేదు, నా తండ్రికి ఇష్టం లేదు, ఏది కూడా నాకొద్దు అని మనస్ఫూర్తిగా నా తండ్రి ఆలోచించే తెలివితేటల్ని మాకు ఇవ్వండి. మా సొంత అవసరాలు తీర్చుకునే తెలివి మాకొద్దు ప్రభా. ఈ లోకంలో పేరు ప్రతిష్టలు గొప్పతనం తెచ్చిపెట్టే తెలివి మాకొద్దు నా తండ్రి. మీకు దగ్గర అవ్వాలి. మీకు దగ్గర అవ్వాలంటే మేము చేయాలి, మేము ఏం చేయాలి, మేము ఎలా నడుచుకోవాలి, అసలు ఏం చేస్తే నా తండ్రికి నేను దగ్గర అవుతాను, తండ్రి మాట చొప్పున నేను లోబడి ఉండాలంటే ఇదిగో నేను ఈ నిర్ణయం తీసుకోవాల్సిందే అని ప్రభా అలా తెలివిగా ఆలోచించే హృదయాన్ని ప్రభా ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి తండ్రి. సమస్యలు అయితే ఎన్నో ఉన్నాయి ప్రభా, కానీ మా ప్రవర్తన మా పద్ధతులు ప్రభా, మా నోరు మమ్మల్ని మేము జాగ్రత్తగా చూసుకుంటే చాలు, అసలు సమస్యలే రావమ్మా అని మీరు చెప్తున్నారు. మరి ప్రభా ఎవరైతే నా తండ్రి ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరు నా తండ్రి వాళ్ళని వాళ్ళు సరి చేసుకుని నా ప్రభా వాళ్ళు ఏ దారిలో నడుస్తున్నారు, ఎలా జీవిస్తున్నారు, ఎలా ప్రవర్తిస్తున్నారు నాకైతే తెలీదు. సమస్తము మీరు చూస్తున్న దేవా మీకు మాత్రమే తెలుస్తుంది. వాళ్ళను సరిచేయండి, వాళ్ళ హృదయాలు మీ వైపు త్రిప్పండి ప్రభా. వాళ్ళు వెళ్లే దారి కరెక్ట్ కాదు అని ప్రభా వారితో మాట్లాడి గద్దించండి నా తండ్రి. వారు ఆలోచించాలి ప్రతి విషయం, ప్రతి క్షణం కూడా నా తండ్రికి నేను దగ్గర అవ్వాలి, నా తండ్రి నన్ను మెచ్చుకోవాలి, నా తండ్రి నేను చేసే పనులు నా తండ్రికి సంతోషాన్ని ఇవ్వాలి అని ప్రతి ఒక్కరు ఆ మాట గురించే ప్రభా మీ గురించి ఆలోచించే హృదయాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి ప్రభా. మరి ఏ బిడ్డకైతే నా ప్రభా చిన్న బిడ్డలు నా తండ్రి మాటలు రావట్లేదు అని బాధపడుతున్నారో, మాట్లాడట్లేదు ఇన్ని సంవత్సరాలైనా అని ఏ తల్లి అయితే బాధపడుతుందో ఒక్కసారి వారి హృదయాలు మీరు మార్చండి తండ్రి, వారి జీవితాన్ని మీరు మార్చండి. మొదట మీకు దగ్గర చేయండి, మీకు దగ్గర అయ్యేలా మీ కృప అనుగ్రహించి ప్రభా మరి ఆ బిడ్డ నోరు నా తండ్రి మీరే నా తండ్రి మీ చెయ్యి మీ హస్తము బిడ్డ మీద ఉంచి నా ప్రభా బిడ్డకి సంపూర్ణ స్వస్థత ఇచ్చి ఎంతో మందిని స్వస్థపరిచిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మన చిన్న బిడ్డ మీద మీ హస్తం ఉంచి ప్రభా మరి మాట్లాడే కృప మీరే అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. నా మాట కాదు ప్రభా మీ చిత్తమే జరగాలి. ఒకవేళ తెలియక నా తండ్రి ఆ ఇంట్లో ఎవరైనా తప్పు చేస్తుంటే, మీ వాక్యానికి వ్యతిరేకంగా నడుచుకొని ఉంటే దయచేసి క్షమించండి ప్రభా. బిడ్డకు నా తండ్రి మీరే మీ స్వరాన్ని ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ప్రభా ఎవరైతే ఇంకా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు, కిడ్నీ సమస్యలని ప్రభా, మరి లివర్ ప్రాబ్లం, మరి పక్షవాతం అని, గుండె జబ్బులని ప్రభా, మరి క్యాన్సర్ అని నా తండ్రి, ఇంకా అనేక రకాల వ్యాధులతో బాధపడుతున్నామంటే అది మేం చేసిన తప్పే నా తండ్రి. మా తప్పు మాదే, మీ వాక్యానికి వ్యతిరేకంగా మేము నడుచుకున్నాం కాబట్టి మాకు ఈ సమస్యలు వచ్చాయని ప్రతి ఒక్కరు గ్రహించి వాళ్ళు చేసిన తప్పు మనస్ఫూర్తిగా పశ్చాత్తాపపడి కన్నీటితో మీ పాదాల దగ్గర ఒప్పుకొని మరలా ఆ తప్పు జోలికి వెళ్లకుండా ఉండే హృదయాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించి ప్రభా వాళ్లకున్న సమస్త రోగాన్ని ప్రభా యేసు నామములో స్వస్థపరచమని అడుగుచున్నాం. మొదట వారి జీవితాలు మార్చమని అడుగుచున్నాం. తర్వాత వారికి ఉన్న సమస్యలు మీరే తీసేస్తారు తండ్రి. అది గ్రహించే తెలివి జ్ఞానం
ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని అడుగుచున్నాం. మా ఆలోచనలు అన్ని సమస్యల మీదే ఉన్నాయి కానీ మా మా తెలివి అంతా మాకున్న వచ్చిన ప్రాబ్లం మీదే ఉంది కానీ ప్రభా, అసలు మేమెక్కడ దారి తప్పిపోతున్నాం. ఈ సమస్య రావడానికి కారణం నేను ఏ విషయంలో నా తండ్రికి దూరం అయిపోయాను, వాక్యానికి వ్యతిరేకంగా ఏ విషయంలో నడుచుకున్నాను అని ఆలోచించే తెలివి మాకు లేదు ప్రభా. వెర్రి వాళ్ళం నా తండ్రి, అసలైన తెలివి మాకు అనుగ్రహించండి. మీ నుండి దూరం చేసే తెలివి జ్ఞానం మాకొద్దు ప్రభా. మీకు దగ్గర చేసే తెలివి, మమ్మల్ని మీ దగ్గరికి చేర్చుకునే తెలివి మాకు అనుగ్రహించండి ప్రభా. మరి ఎగ్జామ్స్ రాసేవాళ్ళు నా తండ్రి ఎలా ప్రిపేర్ అవ్వాలో వాళ్ళ తెలివి మీద, వాళ్ళ సొంత జ్ఞానం మీద వాళ్ళు ఆధారపడొద్దు. మీ మీదే ఆధారపడే తెలివి వారికి అనుగ్రహించండి. ఎగ్జామ్ మంచిగా రాయాలనే తెలివి కాదు, నా తండ్రి నాకు తోడుగా ఉంటాడు, నా తండ్రి నాకు తోడుగా రావాలంటే నేనెలా ఉండాలి అని ఆలోచించుకునే తెలివి ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. బిడ్డలకు మీరే తోడుగా ఉండి ఎలా ప్రిపేర్ అవ్వాలో మీరే నేర్పించి ప్రభా, ఎగ్జామ్లో కూడా మీరే పక్క నుండి ప్రభా మరి అన్ని గుర్తు చేసి మంచిగా ఎగ్జామ్స్ రాపించమని అడుగుచున్నాం. మిమ్మల్ని అడిగే అర్హత లేదు ప్రభా, మీ పాదాలు తాకే అర్హత అంతకన్నా లేని వాళ్ళం నా తండ్రి. ఆకాశ సింహాసనం మీద ఆసీనుడై ఉన్న మీరెక్కడ, మీ పాదపీఠం ఈ భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి. మీ పాద ధూళి దుమ్ముతో కూడా మేము సమానం కాము నా తండ్రి. ఎన్నో రోజుల నుంచి మీరు మమ్మల్ని హెచ్చరిస్తున్నారు, అయినా సరే మేము పెడచెవిన పెడుతున్నాం ప్రభా. ఈ మనుషులు చెప్పే మాటలైతే మేము జాగ్రత్తగా వింటాం కానీ అసలు శాశ్వతమైన సొల్యూషన్ చూపించే మీ మాట మాత్రం మేము ఆలకించలేకపోతున్నాం ప్రభా. ఆ శాశ్వతమైన ఏదో సొల్యూషన్, ఏదో ఒక రోజు 2 రోజులు ప్రాబ్లం సాల్వ్ అయ్యేటట్టు ప్రభా మరి చెప్పి మనుషుల వైపు మేము చూస్తున్నాం. మరలా వాళ్ళ సలహా మేము వింటే సమస్య పోయినట్టే పోయిద్ది కానీ మరలా తిరిగి వచ్చిద్దని గ్రహించలేకపోతున్నాం నా తండ్రి. అదే మీరు చెప్పిన సలహా వింటే, మీ సలహా తీసుకుంటే, మీ మాట చొప్పున మేము నడుచుకుంటే అసలు సమస్యలే రావు కదా అని ఆలోచించే తెలివి మాకు లేదు ప్రభా. తెలివి జ్ఞానాన్ని ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. మీకు దగ్గరయ్యే జ్ఞానాన్ని మాకు ఇవ్వండి, మీ నుంచి దూరం చేసే జ్ఞానం మాకొద్దు ప్రభా. మరెవరైతే నా తండ్రి అనారోగ్యంతో బాధపడుతుంది, ఎన్ని హాస్పిటల్స్ చూపించుకున్నా నయం అవ్వట్లేదు అని బాధపడుతున్నారు కానీ ఏ విషయంలో తప్పిపోయానో వాళ్ళు ఆలోచించట్లేదు. ఆ ఆలోచన వాళ్ళకి ఇవ్వండి. అయ్యో నేనే తప్పు చేశాను, నేనే ఏదో విషయంలో జారిపోయాను, అందుకే నాకు ఈ సమస్య అని గ్రహించి మీ పాదాల దగ్గరకు వచ్చి క్షమాపణ అడిగే హృదయాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. కఠినమైన హృదయాలు కరిగింప చేసిన తండ్రి మెత్తటి మనసులుగా మీరే మార్చండి ప్రభా. మరి సాత్వికమైన మనసు మీరు మాకివ్వండి. యవన కాలంలో మీ కాడిని మోయట నరునికి మేలు అని చెప్పిన దేవా, యవనస్తులు ప్రభా మీ కాడిని మోసే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి. మీ కాడిని మోస్తే వారికి వచ్చే మేలేంటో వాళ్ళు గ్రహించే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి. నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోను అని చెప్పిందేవా, మరి బిడ్డల బాల్యంలో ఉన్న బిడ్డల గురించి జ్ఞాపకం చేసుకోండి. మరి బిడ్డలకు నా తండ్రి మరి బాల్యంలో ఉన్నప్పటి నుంచే మిమ్మల్ని స్మరణకు ఎలా తెచ్చుకోవాలో బిడ్డలకు మీరే నేర్పించండి. మేం చెప్తే వాళ్ళకి అర్థం కాదు ప్రభా, కానీ మీరు చెప్తే జాగ్రత్తగా వింటారు, ఆ ప్రకారంగానే నడుచుకుంటారు తండ్రి. అలాగే నా ప్రభా మరి బిడ్డలకి ఏం మాట్లాడాలి, ఎలా నేర్పించాలో నా తండ్రి, ఏ దారిలో నడిపించాలో మాకైతే తెలీదు, మీ హస్తాల్లో పెడుతున్నాం నా ప్రభా. అలాగే మారు మనసు పొందాలని ఎవరైతే ఆశపడుతున్నారో 3 గంటలకు లేచి ప్రార్థన చేయాలి, నా తండ్రితో నేను మాట్లాడాలి, నాకున్న సమస్య నా తండ్రికి చెప్పుకోవాలి, నా తండ్రికి నేను దగ్గర అవ్వాలి ఆశ అయితే ఉంది కానీ మెలకువ రావట్లేదు అని ఎవరైతే బాధపడుతున్నారో విచారంతో ఉన్నారో వారితో ఒక్కసారి మీరు మాట్లాడండి. వారిని తట్టినా ప్రభా మీరే లేపి కూర్చోబెట్టండి. ఆశపడి ప్రాణాన్ని తృప్తిపరుస్తానని చెప్పిందేవా, మరి బిడ్డల ఆశతో ఉన్నారు, మీకు తెలుసు నా తండ్రి. నా మాట కాదు ప్రభా, సమస్తము ఎరిగి ఉన్నదేవా. ప్రతి ఒక్కరి హృదయంలో ఎటువంటి ఆలోచన ఉందో, ఎటువంటి ఆశ ఉందో ప్రతి ఒక్కటి మీకు తెలిసే ఉన్నది నా తండ్రి. మరి వాళ్ళ ఆశని ఆసక్తిని బట్టి వారిని తట్టి లేపి ప్రార్థనలో మీ దగ్గర ప్రభా మీతో మాట్లాడే అవకాశం మాకు ఇవ్వమని అడుగుచున్నాం. మిమ్మల్ని అడిగే అర్హత, మీతో మాట్లాడే అర్హత మాకు లేదు నా ప్రభా. మీ వైపు చూసే అర్హత కూడా లేని వాళ్ళం నా తండ్రి. అయినా సరే ప్రభా జాలి గల దేవా మీకే స్తోత్రం నా ప్రభా. మరెవరైతే నా తండ్రి రక్షణ పొందాలని
నా ప్రభా మీకు దగ్గర అవ్వాలని ఆశపడుతున్నారు. వాళ్ళ హృదయంలో ఉన్న ఆశను బట్టి నా తండ్రి మీకు దగ్గరయ్యే, మీకు ఎలా దగ్గర అవ్వాలో బిడ్డలకు నేర్పించి ప్రభా మీరే వారికి ఆ తెలివి జ్ఞానం ఇచ్చి మీకు దగ్గరయ్యేలా మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. మరి ఎవరైతే ప్రభా నేను ఒంటరినైపోయాను, నాకంటూ ఎవరు లేరు, నా భర్త నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, నేను ఎవరి మీద ఆధారపడాలి, నాకు ఎవరు సహాయం చేస్తారని ఎవరైతే ఆలోచించి బాధపడుతున్నారో వారితో మీరు మాట్లాడి వారికి ధైర్యాన్ని ఇవ్వండి ప్రభా. ఇస్తున్నారు నా తండ్రి, కానీ మీ ధైర్యాన్ని, మీరిచ్చిన ధైర్యాన్ని గ్రహించే తెలివిలేని వాళ్ళం ప్రభా. అది కూడా గ్రహించలేని స్థితిలో ఉన్నాం. దయచేసి క్షమించిన ప్రభా. బిడ్డలతో మీరు మాట్లాడండి. అమ్మ నేనున్నానుగా తల్లి, మనుషుల వైపు ఎందుకు చూస్తున్నావు, మనుషులేదో అన్నారని నువ్వెందుకమ్మా అంత బాధపడుతున్నావు, నేనంటే నువ్వు బాధపడాలి కానీ నేననను తల్లి, నేను ఏ మాట అనను, కానీ ఆ మాట ప్రకారం మీరు ఎలా నడుచుకోవాలో. మనుషుల వైపు చూస్తే మీరు నిరుత్సాహపడిపోతారు, మనుషుల మాటలు పట్టించుకుంటే మీరు ఇంకా నీరసించిపోతారు, ఇంకా అధైర్యపడిపోతారు. కానీ నేనున్నాను, మీకు ధైర్యాన్నిచ్చే నేనున్నాను, మీకు నమ్మకాన్నిచ్చే నేనున్నాను. మీకు ఎల్లప్పుడూ మీరు గాఢాంధకారంలో ఉన్నా, ఎడారిలో ఉన్నా సరే మీకు తోడుగా నడిచి నేనున్నానుగా తల్లి, నా వైపు చూడండి అని ఒక్క మాట మీరు మాట్లాడితే బిడ్డలు ధైర్యం తెచ్చుకుంటారు ప్రభా. అలాగే గర్భఫలం పొందుకోలేకపోతున్నామని ఎంతో మంది వేదన పడుతున్నారు. గర్భఫలం ఇవ్వడం మీకు ఒక్క క్షణంలో అయిపోయింది ప్రభా. మరి హన్నాకి ఇచ్చారు, శారమ్మకి ఇచ్చారు నా తండ్రి. అంత వృద్ధాప్యంలో కూడా మీరు గర్భాన్ని తెరిచి అంత గొప్ప అద్భుత కార్యం చేశారని ఎన్నోసార్లు మీ పరిశుద్ధ గ్రంథంలో మేము చదువుతానే ఉన్నాం, కానీ అయినా సరే విశ్వాసం ఉంచలేకపోతున్నాం. ఖచ్చితంగా నా తండ్రి మాట చొప్పున నేను నడుచుకుంటే, ఓర్పు సహనం నేను అలవాటు చేసుకుంటే ఖచ్చితంగా నా తండ్రి నాకు ఎంత వయసు వచ్చినా, పెళ్ళై ఎన్ని సంవత్సరాలైనా సరే నాకు గర్భఫలాన్ని ఇవ్వగల శక్తి గల తండ్రి నా యేసయ్య అని మనస్ఫూర్తిగా గ్రహించి నమ్మలేకపోతున్నాం నా తండ్రి. మాలో ఉన్న అల్ప విశ్వాసం, అపనమ్మకాన్ని యేసు నామంలో తీసివేయండి ప్రభా. సంపూర్ణ విశ్వాసం, నమ్మకాన్ని ప్రతి ఒక్కరి హృదయంలో నింపమని అడుగుచున్నాం నా తండ్రి. మనుషుల వైపు చూసే మనసు మాకొద్దు, మీ దగ్గరికే రావాలి ప్రభా. మీ వైపే చూడాలి, మిమ్మల్ని అనుసరించాలి నా తండ్రి. అలాగే ప్రతి ఒక్కరి జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు ప్రతి ఒక్కరు నా ప్రభా ప్రతిరోజు జ్ఞాపకం చేసుకొని మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పి హృదయాన్ని ప్రతి ఒక్కరికి మీరే అనుగ్రహించమని అడుగుచున్నాం. ఈ రోజంతా నా తండ్రి మీ చల్లని రెక్కల క్రింద భద్రపరిచిన దేవా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర, చురుకైన మెలకు మీరే దయచేయండి. మా పడకల చుట్టూ, మా గృహాల చుట్టూ, మా దేశం చుట్టూ మీ యొక్క రక్షణ కంచె వేయమని అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.